హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన స్మార్ట్ లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లివర్ ఫ్రై అయితే చేయబోతున్నాను. కోడి లివర్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదైతే కొర్రీలు వేసేసి ఫ్రై పెట్టేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో సన్నగా తరిగిన ఆనియన్, అలాగే 2-3 పచ్చిమిర్చి చీలిక మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇందులోనే కరివేపాకు రెమ్మలు, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందన్నమాట ఈ రెసిపీ వచ్చేసి. ఇందులో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా బాగా వేసుకోవాలన్నమాట. ఇందులో లివర్ అలాగే కందకాయలు ఇవి రెండు అయితే కలిపి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇక 10 మినిట్స్ అలా పెట్టేసి అందులో ఉన్న వాటర్ అంతా బయటకి వస్తాయన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా వాటర్ బయటకు వెళ్ళిన తర్వాత ఇందులో కారం, పసుపు, సాల్ట్, అలాగే గరం మసాలా, అలాగే చికెన్ మసాలా ఇవి వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఫైవ్ మినిట్స్ కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. అలాగే తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 1 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసాను అన్నమాట. ఇక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. వాటర్ మొత్తం దగ్గరికి అయిపోవాలి. మరీ డ్రై పీసెస్ అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే రైస్లో కూడా అలాగే సంగతి అయితే చేశాను అనమాట. ఈ ఫ్రై వచ్చేసి మా నాన్న కోసం చేశాను. ఇక అందుకోసం అనేసి చాలా కొంచెం రసం కావాలనేసి లైట్గా నేను ఇలా గ్రేవీ లాగా ఉంచాను. ఆల్మోస్ట్ మొత్తానికి ఉండదు, కాకపోతే లైట్గా అయితే రైస్లో కలుపుకునేంత గ్రేవీ అయితే ఉంచాను అన్నమాట. ఇందులోనే ధనియాలు, అలాగే మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొబ్బరి వీటిని వేసుకొని మిక్సీ అయితే పట్టి పక్కన పెట్టుకొని ఉంటాను అన్నమాట. ఇక లాస్ట్గా కొత్తిమీర వేసేసి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే లివర్ ఫ్రై అన్నమాట. లివర్ అలాగే కందకాయ మా సైడ్ మేము రాజుగాళ్ళు అంటాము. చిన్నప్పటి నుంచి నేను అలానే చేస్తాను. మరి మీరు ఎలా